గమనించు మునుగుతే ముగ్గురం మునుగుదాం లేదంటే ముగ్గురం క్వాలిఫై అయిదాం అనుకుంటే కానీ ఈ మ్యాచ్లు మనది మనకే పెట్టి మనది మనమే కొట్టుకొని మనది మనమే ఎలిమినేట్ చేసుకుంటట్టు పెట్టిర్రు. అవును ధోని బై ఫస్ట్ ఈ మ్యాచ్లు పెట్టినోని పాత చెప్పు పట్టి పల్ల పల్ల కొట్టాలి. ఇక మీ రెండు టీంల నుండి ఏదో ఒక టీం ఎలిమినేట్ అవుతుంది, మేము క్వాలిఫై అవుతాం, కప్పు కూడా కొడతాం. అబ్బా ఫస్ట్ ముంబైకి ఎస్ఆర్హెచ్కి పెట్టిర్రు, దాని తర్వాత మాకు ముంబైకి పెట్టిర్రు, మళ్ళీ ముంబైకి ఎస్ఆర్హెచ్కి పెట్టిల్లు, మళ్ళీ మాకు ఎస్ఆర్హెచ్కి పెట్టిల్లు. నిజమే ఈ ఐపీఎల్కి సీటీ లేచినోని పాత చెప్పు పట్టి పల్ల పల్ల కొట్టాలి. రోహిత్ భాయ్ మనకి వీళ్ళతో సంబంధం లేదు, మనం క్వాలిఫై కాబోతున్నాం. క్వాలిఫై అయ్యి ఏం చేస్తారు అక్కడ నుండి అస్సాంకి టికెట్ బుక్ చేసుకుంటారా? ఫస్ట్ మీరు క్వాలిఫై కావాలంటే సిఎస్కే తో గెలవాలి, దాని తర్వాత ఉన్నది అసలు మెంటల్ టార్చర్. అంటే మ్యాచ్ మీ హోమ్ గ్రౌండ్ వ్యాంకడేలా కాబట్టి మీ ఎంపైర్ల సహాయం తీసుకొని మ్యాచ్ గెలిచిర్రు. కానీ ఏప్రిల్ 23కి మా హైదరాబాద్ కి వస్తారు కదా, గప్పుడు చూపిస్తాం అసలు ఆట అంటే ఏందో. ఫ్లాట్ పిచ్చులు పెడతాం తెలుసు కదా, మా షేకు అభిషేక్ ఒక్కడే విసుకుతాడు మిమ్మల్ని. చూసుకుందాం కమ్మెంచు, మీ హోమ్ గ్రౌండ్ కి వచ్చి మీ ఫ్యాన్స్ ని సైలెంట్ చేసిపోతాం. అయినా హార్దిక్ నువ్వు 6లు 4లు ఇస్తా అంటే ఏం లేదు కానీ మేము ఒక్క రన్ వచ్చాక 2 రన్లు ఇస్తేనే మా మీద దొరుకుతున్నాం. అంబానీ మామకి ఇట్లా పైసలు ఇచ్చి ఒర్రుమన్నాడు ఏంది? కెప్టెన్ నేనే కదా స్కై బ్రో, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, అట్లనే ఉంటుంది నాతోని. నీ బాధ తట్టుకోలేకనే రోహిత్ తన సప్పుడు ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడుతున్నాడు. ఎవరు క్వాలిఫై అయినా ఎవరు క్వాలిఫై కాకపోయినా మేము మాత్రం క్వాలిఫై అవుతాం. మేము ఒక్క మ్యాచ్ ఓడిపోతూనే మా ఆస్తులేం పోలేదు, చరిత్రలో నిలిచిపోతాం. అంటే మీ ఉద్దేశం ఫైనల్ దాకా వచ్చి ఫైనల్ ఓడిపోతా అంటున్నారు కదా? ఇప్పుడు నా పిల్ల బచ్చ ఏజ్లో ఢిల్లీని ఫైనల్ దాకా తీసుకుపోయినా అయినా కనికరం లేకుండా రిలీజ్ చేసిండ్రు. కేకేఆర్ ని ట్రాఫీ కొట్టిపించినా అని చెప్పి 30 కోట్లు అడిగినా వాళ్ళు కూడా రిలీజ్ చేసిండ్రు. ఇక మా ప్రీతక్క ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు ఇస్తుందట, కప్పు ముఖ్యం అయ్యారు అన్నది. మీకు కప్పు ముఖ్యం అయి ఉండొచ్చు కానీ నాకు కాదు. అదేంది బ్రో అంత మాట అన్నావు? అదే కప్పు కూడా ముఖ్యం అనుకో, కాకపోతే నాకు కప్పు కంటే క్యాప్ కొంచెం ఇంపార్టెంట్. ఈసారి ఏ ఆర్డర్లు వచ్చినా బ్యాటింగ్ ఆర్డర్తో సంబంధం లేకుండా దంచి కొట్టుడే. మనమేంది పాటిదారు, మన హోమ్ గ్రౌండ్ లో తప్ప అందరి హోమ్ గ్రౌండ్ లలో గెలుస్తాను. విరాట్ భాయ్ మన హోమ్ గ్రౌండ్ లో ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి మనకి. 5 మ్యాచ్లు ఏంది బే, ఆల్రెడీ 3 ఓడిపోయినాం కదా, ఆయనతో 5 మ్యాచ్లు మన హోమ్ గ్రౌండ్ లో ఓడిపోతే ఏంది మన పరిస్థితి? మన లివింగ్ స్టోన్ ని టీం నుండి బయటికి నూకకపోతే ఖచ్చితంగా 5 మ్యాచ్లలో అస్సాంకి టికెట్ బుక్ చేసుకుంటాం. అవును బే, అర్జెంట్ గా మన బండని టికెట్ తీసి ఇంగ్లాండ్ కు పంపించాలి, లేకపోతే పెద్ద ప్రాబ్లం అయ్యేటట్టున్నది. మా పంత్కి లక్నో సూపర్ జైంట్స్ 28 కోట్లు పెట్టింది. 28 కోట్లతో పోల్చుకుంటే మీ లివింగ్ స్టోన్ కి పెట్టిన 8 కోట్లు ఎంత బ్రో, వట్టి చిల్లర. నాకు 28 కోట్లే పెట్టుండొచ్చు కానీ నేను కెప్టెన్, లక్నో సూపర్ జైంట్స్ కి కెప్టెన్ నేను. అంతు నువ్వు బై మిస్టేక్ లా 50 రన్స్ కొట్టినావు అనుకో, మ్యాచ్ మింగ పెడతాను. అందుకే నువ్వు 50 కొట్టకు, సీజన్ మొత్తం గిట్లనే కంటిన్యూ చేయి, మనమే తప్పకుండా ట్రాఫీ గెలుస్తాం. నీ అవ్వ నాకు ఇంజుడ్ అయిందని చెప్పి బయట కూర్చుంటే మీరేంది గెలవాల్సిన మ్యాచ్ నుండి మింగ పెట్టిర్రు. జూరల్ కి 14 కోట్లు, హెట్ మేర్ కి 11 కోట్లు. మీకోసం బట్లరు ఛానల్ వదులుకున్నాం కదవే. పంతు నువ్వు ఎట్లా ఐపీఎల్ ఆడతలేవు, ఆడటోళ్ళనన్నా ఆడనిస్తే ఏమైతుంది పాపం పిల్లగాని గట్ల ఒకటి ఎత్తావా? 3 6లు 2 4లు కొట్టి మంచి ఊపు మీద ఆడుతున్నాడు, స్టంప్ అవుట్ వేసి పడేసినావు. పిల్లోడు కొద్ది అంత ఎమోషనల్ అయ్యిండు. ఆ స్టంప్ అవుట్ కూడా నేను మిస్ చేస్తే నన్ను కొట్టరా బ్రో? పాయింటే, కానీ ఈసారి మేము ట్రాఫీ కొట్టకుండా ఏ టీం ఆపలేదు. చూసిరు కదా నిన్న బట్లర్ మ్యాచ్ ఎట్లా గెలిపించిండో. ఎస్ వింటేజ్ బట్లర్ బాబా ఈజ్ బ్యాక్. ఇక ఇప్ప నుండి చూసుకుందాం. మనం ఐపీఎల్ ఆడుతున్నాం కానీ మనల్ని ఎవరు గుర్తించలేరు, ఎందుకు? పెద్ద ప్లేయర్ లేనందుక అయి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఒకే ఒక్క గేమ్ లా మళ్ళీ నేను దడ పుట్టిస్తే అప్పుడు మనం కూడా ఉన్నామని గుర్తిస్తారు. వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న చెప్పిన కదా రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తా అని చెప్పి, సో డెఫినెట్గా వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తా. మీరు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.